నిన్ను చూసి ఎన్ని రోజులైతుందో. చాలా బక్కగైపోయినావు. ఏ సరిగ్గా తింటలేవా? అలాంటిదేం లేదమ్మా, నేను బానే ఉన్నా. నీకే అట్లా అనిపిస్తుంది. సరే గాని ఫస్ట్ లోపలికి రండి. నేను పోయి మంచినీళ్ళు తీసుకొని వస్తా. పల్లవి, మీ నాన్న కనబడతలేడు? మా నాన్న కోర్టులో లాయర్ కదా, అందుకు ఇంటికి వచ్చేసరికి లేట్ అవుతుంది. తీసుకోయే. తీసుకో అభి. అమ్మా, ఇంట్లో తమ్ముడు కనబడతలేడు. వాని ఫ్రెండ్స్ వానికి ఫోన్ చేస్తే ఇప్పుడే బయటికి పోయినాడు. సరే అమ్మా, మేము జర్నీ చేసి బాగా అలసిపోయినాము. కొద్దిసేపు రూమ్లోకి పోయి రెస్ట్ తీసుకుంటాం. సరే వెళ్ళండి. అంతవరకు నేను కూడా వంట చేసేది పూర్తి చేస్తా. సరే అమ్మా. అభి, రా పోదాం. వీళ్ళిద్దరూ చూడముచ్చటగున్నారు. చూస్తుంటే పల్లవిలో చాలా మార్పు వచ్చినట్టుంది. నా రూము అప్పుడెట్లా ఉందో ఇప్పుడు కూడా అచ్చం అట్లే ఉంది. అసలేం మారలేదు. అభి, ఆ లగేజ్ ఆడబెట్టి నువ్వు ఫ్రెష్ అప్ అయ్యిరా. సరే పల్లవి, నీ పుట్టింట్లో అడుగు పెట్టినావో లేదో, నీ ముఖంలో ఎక్కలేని సంతోషం. మా ఇంట్లో ఉన్నప్పుడు నీ ముఖంలో ఆ సంతోషం నేను ఎప్పుడు చూసలేను. ఎంతైనా పుట్టిల్లు పుట్టిల్లే కదా. అంతే కదా మరి. సరే పల్లవి, నేను పోయి ఫ్రెష్ అప్ అయ్యి వస్తా. అమ్మయ్యా, అభి ఫ్రెష్ అప్ అవ్వడానికి పోయినాడు. అంతవరకు నేను కిరణ్కి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతా. హలో పల్లవి. కిరణ్, నేను నీ ఫోన్ కోసమే వెయిట్ చేస్తున్నా. నువ్వు నీ పుట్టింటికి పోయినావా? ఇందాకే వచ్చినాము. అమ్మయ్యా, మొత్తానికి నీ పుట్టింటికి వచ్చినావులే. ఒక పని పూర్తయినట్టే. అవును కిరణ్, నేను నా పుట్టింట్లో అడుగు పెట్టినాక నా ప్రాణం ఇప్పుడే తిరిగి వచ్చినట్టుంది. ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇంకా ఎవరేమన్నా నాకే అనవసరం. ఇంకా నీకి నాకి పెళ్ళయ్యే వరకు నేను నా పుట్టిల్లు వదిలి ఏడికి పోను. తాడో పేడో ఈడ తెలుసుకుంటా. పల్లవి, అప్పుడే తొందరపడి మన గురించి ఏం చెప్పొద్దు. ఇప్పుడున్న పరిస్థితులు మనకి ఏవి అనుకూలంగా లేవు. అందరూ మనకి వ్యతిరేకంగానే ఉన్నారు. ఈ టైంలో తొందరపడొద్దు. సరే కిరణ్, పరిస్థితులు మనకి కొంచెం అనుకూలంగా మారే వరకు నేను ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తలే. కానీ ఈ నుంచి మాత్రం ఆడుకోను. నాకి నా అత్తగారింట్లో ఒక నరకంలో ఉన్నట్టు ఉండేది. ఆడ ఉన్నప్పుడు నేను ఏం చేసినా తప్పే. చీటికి మాటికి ఆ సూర్యకాంతం నాతో గొడవ పెట్టుకునేది. కొంచెం కూడా మనశ్శాంతి ఉండేది కాదు. దానికి తోడు మా బావొకడు అమెరికాలో ఉన్నప్పుడు మంచిగానే ఉండేవాడు. కానీ ఇక్కడికి వచ్చినాక నా మీద అభికి బాగా అనుమానం స్టార్ట్ అయ్యింది. అందుకు నన్ను కనిపెట్టుకొని ఉండేవాడు. ఆఖరికి నేను నీతో ఫోన్ మాట్లాడాలంటే కూడా చాలా భయపడినాను. అందుకే నీకు వాయిస్ మెసేజ్ పంపించినాను. నీకు మొత్తం అర్థమయ్యే ఉంటుంది. నేను ఎంత చెప్పినా వినకుండా మా బావ ఆ విషయాన్ని అంతటితో వదిలేయకుండా సీక్రెట్గా వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ ఆఫీసర్కి ఫోన్ చేసినాడు. మీ గురించి మొత్తం డీటెయిల్స్ కనుక్కోమని చెప్పినాడు. ఆ ఆఫీసర్ వారం రోజులు టైం అడిగినాడు. ఇప్పటికీ ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. ఇంకా 4 రోజులు మాత్రమే ఉంది. ఈ లోపు ఎప్పుడైనా సరే పోలీసులు మీ దగ్గరికి రావచ్చు. మీరు జాగ్రత్తగా ఉండండి. ఏంటో పల్లవి, నాకేం అర్థమైతలేదు. ఈడ చూస్తే మన ఫ్రెండ్స్ రాకేష్, రఘు చాలా భయపడుతున్నారు. రఘు అయితే ఏకంగా నేను చచ్చిపోతా అంటున్నాడు. నీకు తెలిసిందే కదా వాడు ఎంత పిరికోడో అని. వాడి నానంటే వాడికి పిచ్చి భయం. ఒకవేళ పోలీసులు వాళ్ళ ఇంటికి పోతే ఏకంగా వాడు లెటర్లో నా పేరు రాసి చచ్చిపోతా అంటున్నాడు. ఏంది, అంత మాట అన్నాడా? అవును పల్లవి, నా గురించి నాకు ఏ టెన్షన్ లేదు. నా టెన్షన్ మొత్తం నీ గురించి, మన ఫ్రెండ్స్ గురించే. ఒకవేళ మన ఇద్దరి గురించి మీ బావకి నిజం తెలిస్తే మీ బావ మళ్ళీ నిన్ను అమెరికాకి బలవంతంగా తోలుకొని పోవచ్చు. అవును, మరి దీనికి పరిష్కారం ఏంది? అదే పల్లవి, నాకు కూడా ఏం అర్థమైతలేదు. ఈ విషయంలో మాత్రం నాకు నువ్వే హెల్ప్ చేయాలి పల్లవి. మనమందరం ఈ ప్రాబ్లంలో నుంచి బయటపడాలంటే అది నీ వల్లే సాధ్యం. నా వల్లనా? నేనేం చెయ్యాలి? ఒకవేళ నా వల్ల సాధ్యమయ్యే పని అయితే మన కోసం నేను ఏమైనా చేస్తా. చెప్పు కిరణ్. మరేం లేదు పల్లవి, మీ బావ ఫోన్లో ఆ పోలీస్ ఆఫీసర్ నెంబరు డీటెయిల్స్ నాకు కావాలి. ఫస్ట్ అవి నా చేతికొస్తే నేనేమైనా చేయడానికి ట్రై చేస్తా.
ఆ డీటెయిల్స్ సంపాదించడం కొంచెం కష్టమే, కానీ నేను ఖచ్చితంగా ట్రై చేస్తా. నీకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డీటెయిల్స్ కనుక్కో. మనకి ఎక్కువ టైం లేదు. ఆ, సరే కిరణ్, నేనుంటా మరి. సరే పల్లవి, బాయ్. నా వల్ల పల్లవి కూడా చాలా ఇబ్బంది పడుతుంది. సారీ పల్లవి. ఈ అవని నన్ను ఈ మధ్యలో అస్సలు పట్టించుకుంటూనే లేదు. నా ముఖం చూస్తే చాలు నన్ను చీదరించుకొని పోతుంది. ఎట్లయినా సరే ఈరోజు దాని మీద రివెంజ్ తీసుకోవాలి. అది నా ఒక్కదాని వల్ల కాదు. చెప్తా దాని సంగతి. హలో హలో రాణి, నేను స్వప్నని మాట్లాడుతున్నా. ఆ స్వప్న, బాగున్నావా? నేను బాగున్నా రాణి, నువ్వు బాగున్నావా? బాగున్నా స్వప్న. ఏంది ఈ ఫ్రెండ్ ఇన్ని రోజులకు గుర్తొచ్చిందే? అసలు ఈ మధ్య ఫోనే లేదు. ఇంతకు నేను గుర్తున్నానో లేదో అనుకున్నా. అదేంది అట్లా మాట్లాడతావు? నేను మిమ్మల్ని మర్చిపోతానా? నా బెస్ట్ ఫ్రెండ్స్ మీరు. చాలే, ఈ మాటలకేమి తక్కువ లేదు. రీసెంట్గా మా ఇంట్లో ఫంక్షన్ చేస్తే నిన్ను ఇన్వైట్ చేసిన. మన ఫ్రెండ్స్ అందరూ వచ్చినారు, ఒక్క నువ్వు తప్ప. సారీ రాణి, నేను కూడా రావాలని మస్తు ట్రై చేసిన, కానీ నాకు వీలు కాలే. ఏమనుకోవద్దే, నెక్స్ట్ టైం ఏమైనా ఫంక్షన్ చేస్తే ఖచ్చితంగా వస్తా. సరేలే, ఇంకేంటి సంగతులు? నువ్వు ఈరోజు ఫ్రీగానే ఉంటావా? నేను హౌస్ వైఫ్ కదా, ఎప్పుడు ఫ్రీగానే ఉంటా. ఇంతకెందుకే? మన ఫ్రెండ్స్ అందరం కలిసి మీట్ అయ్యి చాలా రోజులు అవుతుంది కదా, అందుకని ఈరోజు మీ అందరినీ మా ఇంటికి లంచ్కి ఇన్వైట్ చేద్దాం అనుకున్నా. అవునా, మంచి ఐడియా స్వప్న. నాకు కూడా ఇంటి దగ్గర ఉండి ఉండి చాలా బోర్ వస్తుంది. మీ ఇంటికి లంచ్కి రావడానికి నాకు ఓకే. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంది? వాళ్ళు ఒప్పుకుంటారంటావా? నేనున్నా కదా, వాళ్ళని ఎట్లయినా సరే నేను ఒప్పించి తొలుకొని వస్తా. నువ్వైతే లంచ్కి అన్ని ఏర్పాట్లు చేసి పెట్టు. అమ్మయ్యా, థ్యాంక్సే. ఎట్లయినా సరే ఈరోజు వాళ్ళందరినీ ఇంటికి తొలుకొని రా. లంచ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసి పెట్టే బాధ్యత నాది. ఒకవేళ మీరందరూ రావడానికి వెహికల్ ఏమైనా ఇబ్బంది అయితే నేను కార్ని కూడా బుక్ చేసి పంపిస్తా. సరే స్వప్న, ఇంకా నేను చూసుకుంటా. యూ డోంట్ వర్రీ. ఓకే, వెయిట్ చేస్తా ఉంటా. లేట్ చేయకుండా తొందర రండి. సరే. ఇప్పుడు నేనేందో అవనికి చూపిస్తా. నేను రివెంజ్ తీసుకున్నాక ప్లాన్ రెడీగా ఉంది. అవని, అవని. ఈ స్వప్నేంది మళ్ళీ నన్ను పిలుస్తుంది? మళ్ళీ నాతో ఏం రంకు పెట్టుకునికనో. ఈ స్వప్న ముఖం చూడాలంటే కూడా అసహ్యం అనిపిస్తుంది. కానీ ఇంటి ఆడపిల్ల, అందులో ప్రెగ్నెంట్. ఇంకా నాకే మాట్లాడక తప్పదు కదా. ఏంది? నీతో కొంచెం పనుంది. ఏందో చెప్పు. ఈరోజు మధ్యాహ్నం నా ఫ్రెండ్స్ 3-4 ఇంటికి వస్తున్నారు. అయితే నేనేం చేయాలి? మొత్తం చేయాల్సిందే నువ్వు. అంటే? వాళ్ళందరి కోసం లంచ్ ప్రిపేర్ చెయ్యి. ఏంది నేనా? మరి చెప్పేది నీకే కదా. ఏంది, నాకే ఆర్డర్ వేస్తున్నావా? నువ్వు ఎట్లా అనుకున్నా పర్లేదు. వాళ్ళు మధ్యాహ్నం కల్లా ఇంట్లో ఉంటారు. వాళ్ళందరూ తినడానికి కనీసం 10 రకాల వంటలనే చేసి పెట్టాలి. అందులో కూడా ఎక్కువ నాన్ వెజ్ వంటలే ఉండాలి. మళ్ళీ సపరేట్గా 2 స్వీట్ ఐటమ్స్ కూడా చెయ్యి. ఈ స్వప్నేంది ఇంత షాక్ ఇస్తుంది? ఏదో రెస్టారెంట్కి పోయి మెన్యూ చెప్పినట్టు చెప్తుంది. నేనేమైనా రోబోనానికేందే? మరీ విడ్డూరం కాకపోతే. అవని, సరేనా? ఏంది సరే? ఏదో ఇంటి పని మనిషికి ఆర్డర్ వేస్తున్నట్టు వేస్తున్నావు. నా దృష్టిలో ఇంటి పని మనిషికి నీకు పెద్దగా తేడా ఏం లేదులే. ఈ ఇంట్లో నువ్వు పేరుకు మాత్రమే కోడలివి. నా దృష్టిలో నువ్వు పని మనిషితోనే సమానం. అది కాకుండా ఏదో పెద్ద హోటల్కి పోయి మెన్యూ ఆర్డర్ చేసినట్టు చేస్తున్నావు. 10 రకాల వెరైటీలంట. మళ్ళీ దాంట్లో కూడా నాన్ వెజ్ వంటలు ఎక్కువ ఉండాలంట. దానికి తోడు సపరేట్గా 2 స్వీట్ ఐటమ్లు చేయాలంట. నాకేమైనా 10 చేతులు ఉన్నాయనుకుంటున్నావా? ఏదో 2-3 వంటకాలంటే చెయ్యొచ్చు. అది కూడా నువ్వు ఆర్డర్ వేయకుండా ప్రేమగా అడిగి చేయించుకోవాలి. అంతేగాని 12 రకాల వంటలు చేయమని నాకు ఆర్డర్ వేస్తే ఎట్లా? నేనేమన్నా కావాలని చెప్తున్నానా? నా ఫ్రెండ్స్ ఇంటికి వస్తామని ఫోన్ చేసినారు. వాళ్ళంతకు వాళ్ళు ఫోన్ చేసి ఇంటికి వస్తామన్నప్పుడు మనం వద్దు అంటే ఏం బాగుంటుంది? అదీగాక నా ఫ్రెండ్స్ అందరూ రిచ్ కిడ్స్. వాళ్ళందరి కోసం ఆ మాత్రం వెరైటీలు ఉండాలి కదా. నేను వాళ్ళ ఇంట్లోకి పోయినప్పుడు అన్ని రకాల వెరైటీలు తిని వస్తా.
మరి వాళ్ళు మన ఇంటికి వచ్చేటప్పుడు మనం కూడా అన్ని రకాల వెరైటీలు చేయాలి, లేకపోతే నా పరువు పోతుంది. నీ ఇష్టం, నీ ఫ్రెండ్స్ ఇష్టం, నీ పరువిష్టం, నాకు సంబంధం లేదు. నా చాత అస్సలు కాదు. కావాలంటే నువ్వు బయట నుంచి ఆర్డర్ చేయించుకో. ఏమైంది? దేని గురించో వాదించుకుంటున్నట్టున్నారు. చూడమ్మా అవని, ఇందాక నా ఫ్రెండ్స్ నాకు ఫోన్ చేసి ఇంటికి లంచ్కి వస్తామని చెప్పినారు. వాళ్ళ కోసం వండి పెట్టాలి కదా. నాకంటవా వంట చేయనీక రాదు, నీకంటవా చాత కాదు. అందుకే అవనికి చేయమని చెప్తున్నా. కానీ అవని చెయ్యను అంటుంది. నీకు కావాలంటే బయట నుంచి ఆర్డర్ చేసుకో అంటుంది. అదేందవని, ఇంటికి వచ్చిన గెస్ట్లకి బయట నుంచి ఆర్డర్ చేస్తే ఏం బాగుంటుంది? ఇంట్లోనే చేయొచ్చు కదమ్మా. అత్తయ్య మీకేం తెలీదు. ఈ స్వప్న ఏకంగా 10 రకాల వెరైటీలు చేయమని చెప్తుంది. అందులో కూడా సగం నాన్ వెజ్ ఐటమ్సే ఉండాలంట. మళ్ళీ సపరేటుగా 2 స్వీట్ ఐటమ్లు చేయాలంట. ఇంత తక్కువ సమయంలో అన్ని రకాల వంటలు చేయడం మనిషి అనే వాళ్ళకి ఎవరికైనా సాధ్యమవుతుందా? మీరే చెప్పండి అత్తయ్య. ఏమే స్వప్న, అవని నీకు ఏమన్నా బానిసలాగా కనబడుతుందే? నువ్వు చెప్పిన పనులన్నీ చేసి పెట్టడానికి. ఏదో నీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తున్నారు, మహా అయితే 3-4 రకాల వెరైటీలు చేసి పెడతారు. అంతేగాని 10 రకాలు చేయమంటే చెప్పినంత ఈజీ కాదు చేయడం. సరే అయితే నేను ఇప్పుడే నా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఇంటికి రావద్దు అని చెప్తా. ఊకే అనవసరంగా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం? 3-4 వెరైటీలు అంటే అనవసరంగా నా పరువే పోతుంది. దాని బదులు వాళ్ళకి రావద్దని చెప్తేనే బాగుంటుందేమో. ఇంటికి వస్తామన్నోళ్ళకి ఫోన్ చేసి వద్దు అంటే ఏం బాగుంటుంది కదా. అయితే నేను అడిగిన వంటలన్నీ చేయండి. మీకు అంతగా ఇబ్బంది అయితే 10 రకాలు కాకపోయినా కనీసం 7 రకాలైనా చేసి పెట్టండి. లేదు మీకు చేత కాదు అంటే ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి వద్దని చెప్తా. మీరే ఆలోచించి చెప్పండి. ఇప్పుడు ఎట్లా అత్తయ్యా? ఏం చేద్దాం? ఇంటికి వస్తామని నోరు తెరిచి అడిగినోళ్ళని వద్దని చెప్తే బాగుండదు కదా. ఇదొక్కసారికి ఎట్లో గట్ల కష్టపడి చేద్దాం. సరే అత్తయ్య. ఇంకా లేట్ చేయకుండా తొందర స్టార్ట్ చేద్దాం రా. ఈ పల్లవి ఎడిపోయినట్టు కనబడతలేదు. కొంపదీసి మళ్ళీ సీక్రెట్గా ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతుందా ఏంది? పల్లవిని ఇట్లా అనుమానించడం తప్పో ఒప్పో నాకు అర్థమైతలేదు. కానీ నా జాగ్రత్తలో నేను ఉండాలి. పల్లవి నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. హాయ్ బావా. హాయ్ రా బమ్మర్ది. ఎట్లున్నావు బావా? బ్రహ్మాండంగా ఉన్నా. నువ్వెట్లున్నావు? నేను కూడా బాగున్నా. నువ్వేం బాగున్నావు? ఇంతకీ నీ జుట్టేంది అట్లుంది? ఇంతకు ముందు చూసినప్పుడు బాగానే ఉండే కదా, ఇప్పుడెందుకు అట్లయింది? ఇది ఫ్యాషన్ బావా. ఏడ్చినట్టే ఉంది నీ ఫ్యాషన్. ఒక పెద్ద తాడు ముక్కలు ముక్కలు కట్ చేసి నెత్తికి వేలాడ తీసుకున్నట్టుంది. ఇది ఈ మధ్య కొత్త ఫ్యాషన్లే. సరే గాని ఇంతకు మీ అక్క ఆడుంది? ఇందాకే బాల్కనీ దగ్గర మాట్లాడొచ్చిన. సరే. అప్పుడే ఇంటికి వచ్చినాడో లేదో నా హెయిర్ స్టైల్ గురించి అప్పుడే ఆట పట్టిస్తున్నాడు. కొంచెం కూడా ఫ్యాషన్ గురించి తెలుసుకోకుంటే ఎట్లనో ఏమో. ఎట్లయినా సరే అభి ఫోన్ తీసుకోవాలి. దాంట్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ డీటెయిల్స్ అన్ని కిరణ్కి పంపించాలి. నేను ఫోన్ అడిగితే ఇస్తాడా ఇంతకి? ఏమంటాడో? నా పైన ఏమైనా డౌట్ వస్తే? పల్లవి, ఈడ ఒంటరిగా కూర్చొని ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఊకనే కూర్చున్నా. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మీ ఊరు చాలా బాగుంది పల్లవి. మంచి వాతావరణం, చాలా ప్రశాంతంగా ఉంది. అభి ఇప్పుడు కూల్గున్నాడు. ఒకవేళ ఫోన్ అడిగితే ఇస్తాడేమో. ఒకసారి అడిగి చూస్తా. అభి, కొంచెం నీ ఫోన్ ఇస్తావా? నా ఫోనా? ఎందుకు పల్లవి? నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మాట్లాడాలి. నా ఫోన్లో ఛార్జింగ్ లేదు. కొంచెం నీ ఫోన్ ఇస్తే వెంటనే మాట్లాడి ఇచ్చేస్తా. దాందేముంది పల్లవి, మరి ఇంతగా అడగాల? నా ఫోన్ నీ ఫోన్ కాదా? ఇదిగో తీసుకో. అమ్మయ్యా, ఏమంటాడో అనుకున్నా, కానీ అడిగిన వెంటనే ఇచ్చినాడు. థ్యాంక్స్ అభి. ఇవ్వు. మీరిద్దరు ఈడున్నారా? వంట చేసేది పూర్తయింది, ఇద్దరొచ్చి తినండి. అమ్మా, నేను నా ఫ్రెండ్తో ఒక ఫోన్ కాల్ మాట్లాడొస్తా. ఫస్ట్ తినండి, ఇప్పటికే లేట్ అయింది. కావాలంటే నీ ఫ్రెండ్తో తర్వాత ఫోన్ మాట్లాడు. రండి లోపలికి. పల్లవి, అత్తయ్య చెప్పింది కదా, ఫస్ట్ తిని ఆ తర్వాత ఫోన్ మాట్లాడు. రా పోదాం. చా, మంచి ఛాన్స్.
అమ్మ అనవసరంగా వచ్చి డిస్టర్బ్ చేసింది. హలో ఫ్రెండ్స్ అందరికీ, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. నాకే సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.